కైలాస యాత్ర అనగానే గాయత్రి టూర్స్ అనే విధంగా ముద్ర వేశారు. అసలు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటారు? అమ్మ, యాక్చువల్గా కైలాష్ యాత్ర అనగానే అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్తూ వస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక్కసారైనా యాత్ర చేయాలి, ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడి ఎంతో శ్రమించి ఈ యాత్రకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనని ఆచరణలో పెట్టుకోవాలి అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇయర్స్ టుగెదర్ యొక్క కోరిక ఇదంతా లైఫ్ టైం అచీవ్మెంట్. ఎవరైనా కైలాస యాత్రకి లైఫ్లో ఒకసారి వెళ్తారు తప్ప వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్దాంలే అనేటువంటి ఒక ఆలోచన రాదు. సహజంగా కైలాస యాత్ర అంటేనే ఇక్కడ నుండి నేపాల్ వారికి అప్పచెప్పి, నేపాల్ ఏజెంట్స్ నుండి చైనా వాడికి అప్పచెప్పి, అక్కడ నుండి ఇన్ని దేశాల వారితో వీరందరూ మారుతూ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఏదైతే కైలాస యాత్రకి వెళ్ళేటువంటి ఒక మార్గం ఇలా ఉంటుందని చెప్పేటువంటి ఒక వాటిలో ఇలా ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పేటువంటి వాటిల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ప్లేస్లో డివియేట్ అవుతూ వస్తుంది. సో అలా కాకుండా కైలాస యాత్ర అనేటువంటి ఒక లైఫ్ టైం మెమొరీ లాంటి ఈ యాత్రని హైదరాబాద్ నుంచి మొదలు పెడితే తిరిగి హైదరాబాద్ చేరుకునేటువంటి వరకు, లేదా ఇటు బెంగళూరు అండ్ చెన్నై తెలుగు ప్రాంతాల నుంచి ఎక్కడ ఎవరు ట్రావెల్ చేస్తున్నా సరే త్రూఅవుట్ కైలాస యాత్రని ప్రత్యక్షంగా మనం ఉండి ఏ యొక్క అదర్ ఏజెంట్స్కి ఇవ్వడం కాకుండా మనం దగ్గరుండి వారి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్రని మనం చేయిస్తూ పరిక్రమ చేయాలి అని అంటే ఏ జాగ్రత్తలు ఫాలో అవ్వాలి, అదేవిధంగా ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఎలా ఉండాలి అనేటువంటిది మనం జాగ్రత్తగా వారిని మోటివేట్ చేస్తూ ఫిజికల్గా మెంటల్గా మనం చేయించేటువంటి ఒక యాత్రలో ఆ యొక్క యాత్రికులకి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి కైలాస యాత్ర పరిక్రమ చేసేటువంటి అవకాశం లభిస్తుందమ్మా. సో ఆ యొక్క పరిక్రమ చేసి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు, మనం యాత్ర చేస్తున్నప్పుడు మిగతా వారు ఎవరైనా యాత్ర చేసి తిరిగి వస్తున్నప్పుడు అయ్యో మాకు ఇటువంటి గైడెన్స్ లేకపోయేసరికి, అదేవిధంగా ఇటువంటి హై ఆల్టిట్యూడ్ పాయింట్లో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఎంత అక్లమటైజ్ అయ్యి ఎన్ని డేస్ మనం స్టే చేస్తూ వెళ్ళాలనేటువంటిది మాకు స్కిప్ చేస్తూ వెళ్ళారు అనేటువంటి కంప్లైంట్స్ చెప్పినప్పుడు అరే మనం లైఫ్ టైం యాత్రను మిస్ అయ్యాం కదా అనేటువంటిది చాలా గమనిస్తూ వస్తామమ్మా. కాబట్టి కైలాస యాత్ర అనేటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్రని వారి జీవితకాలం ఒక చిరకాల మెమొరీగా ఉండేటట్టుగా చేసేటువంటి ఏర్పాట్లతో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సర్వీస్ ఇస్తున్నటువంటి ఒక కారణమే మెయిన్గా కైలాస యాత్ర అంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి ఒక ముద్ర వేయడానికి ఒక అవకాశం వచ్చిందని చెప్పచ్చమ్మా.